ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న ప్రతి స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మంచి ఆలోచన కలిగి నీవు చేసేటువంటి ప్రయత్నము మంచిది అయినట్లయితే, దేవుని ప్రణాళికలో నీ ఆలోచన నీ ప్రయత్నము ఉన్నట్లయితే, ప్రభువు నీకు ముందుగా వెళ్ళేటువంటి దేవుడు. ఆయన మెట్టగా అనగా ఎత్తుగా స్థలములు, భయంకరమైనటువంటి ఎత్తులను మన ముందు వేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కకూడదు అని, పైకి రాకూడదు అని అనేక మంది మీరు వెళ్ళేటువంటి మార్గాలను ఎత్తు చేస్తూ ఉంటారు. అయితే నీ ప్రభువుని ఎప్పుడైతే నీవు వెంబడిస్తూ ఉంటావో, ఆయన నీ మార్గమును, ఆ ముందున్నటువంటి ఎత్తు పల్లములన్నిటినీ కూడా సరళము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ మార్గము సరళము చేస్తారు. ఇంకా నీవు అక్కడికి పోయినా కూడా ఇత్తడి లాంటి ఒక స్ట్రాంగ్ మెటీరియల్ తలుపులుగా నీకు అడ్డం వచ్చినా కూడా ఆ తలుపులను ఆయన పగులగొడతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ ముందు ఎవరైతే తలుపులు వేస్తూ ఉన్నారో, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ ఆశీర్వాదానికి ఎవరైతే తలుపులు వేస్తూ ఉన్నారో, ఆ తలుపులను దేవుడు పగులగొట్టబోచు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఆ తలుపులకు ఎవరైతే ఇనుప గడియలను వేస్తూ ఉన్నారో, మీ మార్గములో ఇనుప గడియలు ఉన్నాయేమో వాటిని కూడా విడగొడతాను అని ప్రభువు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కార్యము చేస్తే త్రిప్పివేయగల వాడు ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా లేరు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. అయితే నీ ఆలోచన స్థితి దేవునికి ఇష్టముగా ఉండాలి, న్యాయముగా ఉండాలి, నీతిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఈ ఆశీర్వాదాలు నీకు ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాను, నీ మార్గం సరళము చేస్తాను అని ప్రభువు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒకవేళ ఏంటి ఇన్ని అడ్డంకులు నాకు, ఇన్ని సమస్యలు ఏంటి నాకు, ఈ భయంకరమైనటువంటి గడియలేంటి నాకు అని నీవు ఒకవేళ బాధపడుచు ఉంటే, ప్రభు వారు నీతోనే మాట్లాడుచు ఉన్నారు. భయపడకు. దేవుడు తలుపులను, ఆ గట్టిగా ఉండేటువంటి, ఆ బంధించబడినటువంటి నీ అభివృద్ధిని ఆపినటువంటి ఆ తలుపులను దేవుడు పగలగొట్టబోచు ఉన్నాడు, విరగొట్టబోచు ఉన్నాడు, విడగొట్టబోచు ఉన్నాడు. నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించి ఈ దినకాలము నీ కార్యమును, నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు. దేవుడు నీకు తోడుగా ఉంటారు. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల మార్గముల్లో నాయన ఎన్ని ఎత్తులు ఉన్నాయో ప్రభువా, అయ్యా, ఎంతమంది బిడ్డలను అభివృద్ధి చెందకుండా ఆపివేసి ఉన్నారో మీరే సహాయము చేసి వారి మార్గమును సరళము చేయుదురుగాక. అయ్యా నాయన, వారి ముందున్నటువంటి నాయన బలమైనటువంటి గడియలను, తలుపులను పగలగొట్టుదురుగాక. యేసునామములో అడుగుచూ ఉన్నాను ప్రభువా, బిడ్డల ప్రయత్నాలను సఫలపరచండి, మార్గమును సరళము చేయండి. అయ్యా, మీకు సాక్షులుగా బిడ్డలు జీవించుటకు సహాయము చేయండి. అయ్యా, అభివృద్ధి పరచమని, ఆరోగ్యమును దయచేయమని, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమును నాయన, ప్రతి మంచి ప్రయత్నమును ప్రభువా మీరే సఫలపరిచి దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా మంచి సరళమైన మార్గంలో నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి గొప్ప నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి. మీరు ఏదైనా కార్యాలు పొందుకున్నప్పుడు ఆ విషయం కూడా తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు ప్రోత్సాహకరంగా
అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు తెలియపరిచేటువంటి ఆ ప్రార్థన ఫలితాన్ని బట్టి అనేకులు బలపరచబడతారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.